దుబాయ్ అనగానే మన కళ్ళ ముందు మెరిసే బిల్డింగ్‌లు, లగ్జరీ కార్స్ కనిపిస్తాయి. కానీ ఆ మెరుపుల వెనుక ఎంత చీకటుందో ఎవ్వరు మాట్లాడరు. అక్కడ మనం మనుషులం అసలే గాదు. ఒక పాస్‌పోర్ట్ నంబర్. మనకు ఆకలేస్తుందో, నిద్ర లేదు అని అడిగే వాళ్ళే అస్సలుండరు. పొద్దుగాల లెవ్వాలా, బస్ ఎక్కాలా, పని జేయాలా, ఇంటికి రావాలా, రూమ్‌కొచ్చిన తర్వాత కుకింగ్ జేసుకోవాలా, ఇంతేదన్నా పనుంటే జేసుకొని బుక్కెడు తిని పడుకోవాలా. ఇదా మనం అనుకున్న జీవితం. ప్రతి రాత్రి ఆ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న నా గొంతును నొక్కింది. మనం అన్నీ వదిలేసి సముద్రాలు దాటి ఎక్కడికి వెళ్ళాం? ఎందుకు వెళ్ళాం? మంచి జీవితం కోసమే గదా! కానీ మనం సంపాదిస్తుంది మన భవిష్యత్తునా? లేక మన ఆయుష్షునా? పైన ఆకాశం అదే. కానీ మన కళ్ళ ముందే కనిపించే రంగులు మాత్రం వేరే. గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడున్నా నిన్ను నువ్వు కోల్పోయావంటే నువ్వు గెలిచినా ఓడిపోయినట్టే. నీ మట్టిలో, నీ మనుషుల మధ్య నువ్వు నిర్మించే నీ సామ్రాజ్యంలో నువ్వు గెలవాల్సింది అక్కడ గాదు. నీ సొంత నేల మీద. పరాయి దేశపు వెలుగు మనల్ని మనం మర్చిపోయేలా చేస్తాయి. అక్కడ నువ్వు సృష్టించేది ఒక భవనం గావచ్చు. కానీ ఇక్కడ నువ్వు నిర్మించేది ఒక మంచి బంధం, ఒక చరిత్ర. అక్కడ నువ్వొక సంఖ్యవైతే, ఇక్కడ నువ్వొక సంకల్పానివి. వెల్కమ్ టు బీజీఎం హోమ్స్ ఫర్నిచర్. మేడ్ ఇన్ ఇండియా. జై హింద్. సీ యూ గైస్.